ఒరే ప్రభాకర్ రెడ్డి, నీకెంత కొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతున్నావురా? ఎందుకురా తాగి అక్కడి మాటలు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందిరా? నువ్వు ఒక తల్లిని పట్టుకొని అంత నీచంగా మాట్లాడుతున్నావు. నువ్వు తల్లి కడుపులో నుంచి వచ్చావా? నీకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారంట్రా? ఒక సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టిన ఒక జగన్మోహన్ రెడ్డి సంస్కారవంతంగా పెరిగిన వాడిని పట్టుకొని ఆయన నీ బస్సులో 11 మంది చనిపోతే అక్కడ పరామర్శించడానికి కానీ నువ్వు కానీ నీ అన్న కానీ నీ నీచమైన సీఎం కానీ ఆ రవాణా శాఖ మంత్రి కానీ ఎవరన్నా వచ్చి పరామర్శించారా బాధ్యతల్ని? కానీ జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతను పరామర్శించడానికి వస్తే అక్కడ వాళ్ళని పట్టుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టారు. ఏం కేసులు పెట్టారా? ఆ కేసులకు పెట్టడానికి అర్థం ఉందా? ప్రజలు అమాయకులు అనుకున్నారా? ప్రజలు మూగవాళ్ళు అనుకున్నారా? గురుటి వాళ్ళు అనుకున్నారా? మీరు ఏం చేస్తున్నారో ప్రజలు అన్ని కనిపెట్టి చూస్తున్నారు. నీకు మీ సీఎం కి ఒక ఛాన్స్ ఇచ్చారా? నీ ఏంటంటే అబద్ధ హామీలు ఇచ్చాడు కాబట్టి అతను సీఎం అయిపోయాడు. ఇదిగా చూసుకొని ఏదేదో చేద్దామని చూస్తున్నాడేమో, కానీ ఇంకా అటువంటి ఛాన్స్ లేదు. 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏం జరుగుతుందో మీరు చూస్తారు. నీ బతుకు ఇదిరా. మీ బతుకు ఇది. ఇలాగా మాట్లాడే హక్కు మీకు లేదు. మూసుకొని ఇలాగ కూర్చోండి.